లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఖమ్మం మొత్తం కోలాహలంగా ఉంది. భక్తులంతా వివిధ గుళ్ళకి, గోపురాలకి తిరుగుతూ వారి వారి కోరికలను తీర్చుకోవడానికి ఈ ఉగాది నూతన సంవత్సరం జీవితాలు బాగుండాలని, చాలా ఫలప్రదం అవ్వాలని పిల్లలు పాపలతో కుటుంబాలతో సహా టెంపుల్స్ ని విజిట్ చేస్తూ చాలా కోలాహలంగా ఉంది. మనం ఈ రోజు రాజరాజేశ్వరి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ భక్తుల కోలాహలం, కోరుకునే కోరికలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం తెలుసుకుందాం. ఈ రోజు ఫస్ట్ ఉగాది అంటే తెలుగు సంవత్సరాల్లో చైత్ర మాసంలో వచ్చే ఫస్ట్ పండగని ఉగాది అంటారు. ఈ రోజు నుంచి తెలుగు వారందరికీ తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. జనవరి 1 అనేది ఇంగ్లీష్ వారికే. మనకి ఈ ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలందరూ యోగక్షేమాలతో ఐశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ, ఇక్కడ ఆలయం అంతా కూడా చాలా మంచిగా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. చక్కగా శివాలయం కానివ్వండి, అమ్మవారి ఆలయం కానివ్వండి, అలంకరణ బాగుంది. మరి క్రోధనామ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో, శ్రీ సంపదలతో ఆనంద జీవనం కొనసాగించాలని ఆ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని, రాజరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనుకున్న అవ్వాలని, నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, లైఫ్లో బాగా చదువుకోవాలి. నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాను, అది రావాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ముందు వచ్చే సంవత్సరాలలో మంచిగా ఉండాలని అమ్మవారు కోరుకోవడం జరిగింది. అంతా శుభం జరగాలని ప్రజలందరికీ, రాజరాజేశ్వర దేవస్థానానికి చేసిన భక్తులందరికీ, ఖమ్మం పట్టణ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచే అందరూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు 12 గంటలకి అభిషేకాలు కంప్లీట్ అయినాయి. తెలుగు సంవత్సరాది ఉగాది అనేది మనకి సంవత్సరం అనేది ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ఈ నూతన తెలుగు సంవత్సరంలో అన్ని శుభం జరగాలని, సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, దేశ ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా సిరి సంపద తోలుతోగాలని కోరుకుంటూ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరూ శుభంగా ఉండాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. శుభప్రదంగా ఉండాలి ఈ సంవత్సరం. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా వర్ధిల్లాలి. ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఏం కోరుకున్నావు దేవుణ్ణి? మంచి మార్కులు రావాలని. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 2nd క్లాస్. పరీక్షలు బాగా రాసావా? ఇంకా మాకు పెట్టలేదు. మా ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, నేను మంచిగా చదువుకోవాలి, నాకు మంచి జాబ్ రావాలని కోరుకున్నాను. క్రోధనామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరో కూడా కోపాలకి ఆస్కారం లేకుండా అందరూ మంచిగా జరుపుకోవాలి, సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని, మంచిగా వర్షాలు పడి బాగుండాలని కోరుకున్నాము. ఏం పండుగ? ఉగాది అంటే ఏంటి? కొత్త సంవత్సరం ఆ పండుగ నుంచి స్టార్ట్ అయింది. తెలుగు వారందరూ మంచిగా చదువుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నాను. అందరూ బాగుండాలని అందరికీ. ఉదయం నుంచి అన్ని గుళ్ళు తిరుగుతూ దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ, రామాలయం, శివాలయం, అమ్మవారి దర్శనం చేసుకుంటూ వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. అందరూ సుభిక్షంగా ఉండాలని సంవత్సరం అంతా కోరుకున్నాం. ఉగాది పంచాంగ శ్రవణం 6:30కి స్టార్ట్ అయింది. పంచాంగ శ్రవణం అంటే ఫలితం ఏందబ్బా అంటే వర్షాలు ఎలా, ఎండాకాలం ఎలా, వాతావరణం ఎలా, పంటలు ఎలా నడుస్తాయి, వాటి గురించి విశిష్ట పంచాంగ శ్రవణం అంటారు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. కొత్త సంవత్సరము క్రోధినామ సంవత్సరం శుభవేళ. ఈ శివాలయం, అమ్మవారి రాజరాజేశ్వరి టెంపుల్కి అమితంగా భక్తులు వస్తారు. అభిషేకాలు ఉన్నతంగా జరుగుతాయి. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాము, రైతులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం.